వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనిక. ఏంటి చిటికలు వస్తున్నా అనుకుంటున్నారా? కొన్ని వీడియోస్లో చిటికలు వేయంగానే కటింగ్, చిటికలు వేయంగానే కుకింగ్ అయిపోతుంది. బట్ అది నిజమా కాదా నేను కూడా ట్రై చేశాను, బట్ అది అవ్వలేదు. సరే, ఈరోజు కర్రీ చేసేది ఏంటంటే దోసకాయ కర్రీ ట్రై చేస్తున్నాను. ఒకసారి సింపుల్ ఉంటుంది ఈ రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ ఫ్రై పప్పుచారులోకి దానికి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, వెరీ సింపుల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమో ఉప్మా చేశాను. బట్ ఉప్మా తీయాలంటే నాకే ఎలానో అనిపించింది. మామూలుగా పెళ్ళిళ్ళలో పెడితే తినడమే చాలా గొప్ప అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా దాన్ని వ్లాగ్ చేయడం నాకు ఇష్టం లేదు, సో అందుకని తీయలేదు. జస్ట్ ఈరోజు కర్రీ వచ్చేసి ఇది ఫ్రై చేద్దాం అనుకున్నాను, దోసకాయ ఫ్రై అండ్ పప్పుచారు. సింపుల్గా అయిపోతుంది. ఈసారి ట్రై చేసా, బట్ మిక్సీ అవ్వలేదు. మిక్సీ పెడతానే అవుతుంది, చేయి చూపించేస్తే అవ్వదు. ఫైనల్గా మన కర్రీ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.